అరే తాగుబోతు నా కొడుక పోయి పంతుల్ని తొలకరాపోరా. సరేలేదు దాదా. నీ అమ్మ నువ్వెంత బలపత్తలు దానివే నన్ను పెట్టుకొని ఇంకొకరిని ఎట్ట చేసుకుని పోతే నీ అమ్మ బద్మస్తానా వాడి మకం మళ్ళీ చూసేవి వాడి ఎట్ట మిగిలి మకమోడు కొడుకు బతికినోడు కానీ సచ్చినోడు లాగా నీ అమ్మ ఎట్ట బుద్ధి పుట్టే నీకు ఇంత మంచోళ్ళు మరసంగా ఊర్లో డమ్మ డమ్మ డమ్మని కొట్టుకుంటూ తిరుగుతుంది కానీ నీ అమ్మ ఎన్నూరు తిరిగినా ఈ ఊర్లో లేచిపోలే వాడు ముక్కు చక్క మన చక్కగా ఉంది నీ అమ్మ బడబద్దలా నీ పీనికి ఎలా అని అబ్బా శివ శివ ఒరే అభిరాచురా కొంచెం దూరంగా ఉండి మాట్లాడరా. అది నోరా మూసినది కంప అంత కోసిన సున్నేట్రా రే. ఇన్ని గేటు లోపలికి రానిచ్చిన ఎదెవరు సుమి రే. అభిరాచుడా దూరంగా ఉండి మాట్లాడరా. స్వామి ఆడు సర్గాం పిల్లలు చచ్చిపోయినారు స్వామి. వాళ్ళకి శాత పూజలు చేయాలంటే రా స్వామి గేరంతా పిలుస్తున్నారు. ఎవరు ఆ కర్రీ ఎదవనా? చచ్చాడా చవక చస్తాడా? నా శాపనార్థాలు ఊరికే పోవు సుమి. ఇంతవరకు పెళ్లి సంభావన పుచ్చుకోలేదు, ఇప్పుడు మన తద్దినాలు కూడా వచ్చి పెట్టాలా రే. నువ్వే వెళ్ళి ఏదో ఒక గోట్లో పూజ పెట్టరావాన్ని. లేదు స్వామి ఆడ ఊరు పెద్ద మనుషులలో ఉండరు. నువ్వు వస్తే డబ్బులు దండి వస్తాయి స్వామి. ఏమిటి వాళ్ళు ఇచ్చేది నీ శార్థం? అక్కడ ఉన్న ప్రతి ఒక్క సుంట నాకు సంభావన ఇవ్వాల్సిన వాళ్ళే. లేదు స్వామి నీకు ఐడియా చెప్తా. ఆ సర్గం నడుముకి అండి మొలతాడుందంట, అది పూర్చేటప్పుడు లాక్కొని మంచి కింద పంచుకుందాం స్వామి. ఏమిటి వెండి మల్తాడా? రోడ్డు దగ్గర తీసేనట్టు తినేటోడు వాడికి వెండి మల్తాడు ఎక్కడిది రా సుంట? లేదు స్వామి 3 రసాల కాడ తీసేసినది దొరికిందంట, ఊరు మంది అంతా అనుకుంటున్నారు స్వామి. అవును సుమి నిజమే అయి ఉండొచ్చు. మనం కూడా త్వరపడకుంటే ఆ వెండి మల్తాడు ఆ ఊరు వాళ్ళే మింగేయచ్చు. పద సుమి తొందరగా వెళ్దాం. దూరంగా నడువురా సుంట, తర్వాత నువ్వు మోసం చేసేవు సుమి, ముందే చెప్తున్నా. నాకు ఫుల్ పిసం మంచి మంది. చీ 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 నీచుడా కొద్దిగా దూరంగా ఉండు, నీ భాగం నీకు ఇస్తాను గాని. పదరా తొందర పద. దూరంగా నడువురా కాకి, మందందా గుమ్ముగున్నారే. సమయ నన్ను మర్చిపోద్దు సమయ. రే అక్కడికి వెళ్ళాక వెండి మల్తాడు కూడా లేకుండాలి, నీ మల్తాడు తీసుకొని నీకే ఊరేస్తా సుమి. ఈడెవర్రా హోటల్కి బండారేసినట్టు అడ్డం ఉన్నాడు. నల్ల కాకలైనారే, ఇల్లు ఎలా చనిపోయారా?